దేశంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే బీజేపీ ఉందో ఈ బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తున్న జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అహర్నిశలు గ్రౌండ్ లెవెల్లో దిగి పోరాడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని, జాతి వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక బిల్లుని ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ తీసుకొని రావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద పెద్ద బహిరంగ సభలను, ర్యాలీలను, ప్రొటెస్టులను కూడా ఏర్పాటు చేయడం, ఉద్యమించడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ఉద్యమానికి, సేవ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉద్యమానికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే చేపట్టిందో దానికి భారీ స్పందన లభించడం ప్రజలలో అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది, ఇది ప్రజలలో వెళ్తుంది ఉద్యమాన్ని భావించి నేడు భారతీయ జనతా పార్టీ ఎలాగైనా ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని అక్రమంగా ఈ యొక్క ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే నంద్యాలలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఎంతో పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని వేల మంది కూడా ప్రజలు పాల్గొన్నారు. ఇది ఓర్వలేక నేడు నంద్యాలలో కూడా పార్టీ ఆఫీస్లో ఈడీ రైడ్ చేయడం జరిగింది. భయపడే ప్రసక్తే లేదు. మాకు ముందే తెలుసు ఈ యొక్క ఉద్యమంలో మనం పని చేస్తూ ఉన్నాం. మీకు రాబో రోజుల్లో మీ మీద ఎన్ఐఏ రైడ్స్ చేస్తారు, ఈడీ రైడ్స్ చేస్తుంది, భయపడకండి. ఈ యొక్క మాటలు మాకు ముందే చెప్పడం జరిగింది. మాకు తెలుసు ఎవరైతే న్యాయానికి, అధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి, వారి యొక్క ఎజెండాలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు కూడా, ఈరోజు కాకపోతే రేపు టార్గెట్ అవుతారు. ఈ యొక్క ఏదైతే ఈ రైడ్, అక్రమ రైడ్ జరిగిందో నంద్యాలలో, ఈ యొక్క రైడ్కి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, మేము ఖండిస్తున్నాము. ఈ యొక్క ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. మా మీద ఎన్ని రైడ్స్ అయినా చేయండి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం చేపట్టడం కూడా జరిగింది. అందులో ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత ప్రెషర్ చేసినా కానీ మేము ఆపే ప్రసక్తే లేదు. ప్రస్తుతం 4 ఈడీ అధికారులు వచ్చి నంద్యాల పార్టీ ఆఫీస్ మీద రైడ్ చేయడం జరిగింది. వారి యొక్క పని వారి యొక్క డ్యూటీ వారు చేస్తూ ఉన్నారు. లోపల ఏమైనా దొరుకుతాయేమో చూస్తున్నారు. లోపల చిరిగిన పేపర్లు, పాంప్లెట్లు తప్ప మా పార్టీలో ఏముండవు, మీకు అందరికీ తెలిసిందే. ఇది ఒక ప్రజల మా పార్టీలో పార్టీ కార్యకర్తల శ్రమ కనిపిస్తుంది, నాయకుల శ్రమ కనిపిస్తుంది, కానీ మీకు డబ్బులు కానీ ఏం దొరకవు. ఇంతకుముందు కూడా నంద్యాల పట్టణంలో మా అడ్వకేట్ అల్లబగష్ గారి ఇంట్లో కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బజ్జీలు గిజ్జలు వేస్తున్న వాళ్ళ ఇంట్లో కూడా ఈడీ రైడ్ చేయడింది. ఈ యొక్క ఈడీ రైడ్స్ మీ అందరికీ తెలిసిన విషయం. ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. నిన్న మొన్ననే కొన్ని రోజుల క్రితం ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాలు కూడా వేయడం జరిగింది. సుమారు 95% ఏదైతే కేసులు ఈడీ చేపట్టిందో 95% కేసులు ఫేక్ కేసులు. అటువంటి కేసులు ఈ యొక్క ఈడీ రైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క కేంద్రానికి ఈడీ ఒక టూల్ కిట్ లాగా పనిచేస్తూ ఉంది. ఈ ఉద్యమాన్ని అడిచివేయడానికి క్లియర్గా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టిందో అది ప్రజా ఉద్యమంగా మారిపోయింది. రేపెల్లుండిలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించబోతుంది. ఇంకా ప్రజా ఉద్యమం ఈ ప్రజల్లో తప్పకుండా వెళ్తుంది. ఎంకే ఫైజీ సారిని విడుదల చేసేంత వరకు, వాడిని విలిపించుకునేంత వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం కూడా ఆగదని తెలియజేసుకుంటున్నారు.